నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనం సెలవిస్తూ ఉంది, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని. అలాగే ఇంకో భారం ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడిచ్చినటువంటి భారం. దీనివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏం లేదు. దీనివల్ల ఈ ఊరు క్షేమం, ఈ ఊరికి దీవెన, ఈ ఊరికి ఆశీర్వాదం. ఇది దేవుని పని అంటేనే పెట్టుబడి పెట్టేది. చాలామంది అనుకునేది ఏంటంటే, వీళ్ళు ఏదో సంపాదిస్తారని. కాదు కాదు, సంపాదించేది ఏదైనా ఉందనంటే ఆత్మల సంపాదన తప్ప ఏమీ లేదు. దేవుడు ఈ యొక్క సౌండ్ సిస్టమ్ పరిచర్యని దేవుడు ప్రేమించి అందులో భాగంగా ఒక్కొక్క పైసా కూడబెట్టి, మరి ఈ రోజున ఇంత పెద్ద గ్రౌండ్లో ఇంత మహత్తరమైనటువంటి రీతిలో సభలు ఏర్పాటు చేయాలంటే చాలా ప్రయాసతో కూడుకున్నదే. మరి ఎందుకు ఈ ప్రయాస, దేనికి ప్రయాస అని అంటే, ప్రతి కుటుంబానికి క్షేమం, ప్రతి కుటుంబానికి నెమ్మది, ప్రతి కుటుంబానికి విడుదల, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం. అందుకొరకే అందులో భాగంగా గొప్ప గొప్ప దైవజనులు ఇక్కడ నిలబడబోతా ఉన్నారు. ఈ నిలబడుతున్నటువంటి దైవజనులు మరుగు చేయబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే 3 రోజులు మాట్లాడాలి. ఎందుకంటే మనిషి మాట్లాడితే ఎవరి హృదయాలు ఆకర్షించబడవు. అదే పరిశుద్ధాత్ముడు మాట్లాడితే రాతి హృదయాలు బద్దలు కొట్టబడతాయి, మోసపు హృదయాలు మార్చబడతాయి, త్రాగుబోతులు మార్చబడతారు, వ్యభిచారులు మార్చబడతారు, దొంగలు మార్చబడతారు, హంతకులు మార్చబడతారు. అందుకే ఈ సభలో కనుక ఈ యొక్క స్టేజ్ కొరకు కూడా మనం ప్రార్థన చేసి బలంగా దీన్ని ప్రతిష్ఠిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం. ఎవరికి వారుగా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ఇది 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 గొప్ప స్థలమయ్యా. ఇవి నీవు నివసించే స్థలమయ్యా. ఇది నీవు నిలబడే స్థలమయ్యా. ఇది నీవు మాట్లాడే స్థలమయ్యా. ఈ స్థలంలోకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాం. నజరేయుడైన అయ్యా యేసయ్యా మీకు వందనాలు. గొప్ప తండ్రి మీకు వందనాలు. ఈ స్థలము యేసు నామములో దీవించబడును గాక. ఈ స్థలము యేసు నామములో ప్రత్యేకించబడును గాక. ఈ స్థలము యేసు నామములో నీకు మందిరముగా మార్చబడును గాక. నిలబడుతున్న ప్రతి సేవకుని నోట మీ మాట ఉండాలయ్యా. వారి నోట మీ మాట ఉండాలి. వారు సంపూర్ణంగా మరుగు చేయబడాలి. పరిశుద్ధాత్మ తండ్రి, నీ ఆత్మ తాకిడికున్న ప్రజలందరూ కూడా గ్రహించాలయ్యా. గ్రహించాలి, గ్రహించాలి, గ్రహించాలి. అద్భుతం చేయండి ప్రభువా. ఈ 3 రాత్రులు కూడా ఈ వేదిక మీద ఎందరైతే దైవజనులు ఉంటా ఉన్నారో వారి ద్వారా మీ బలమైనటువంటి నామము మహిమపరచబడాలి ప్రభువా, ఘనపరచబడాలి ప్రభువా. ప్రతి వాని నోట పరిశుద్ధాత్మ తండ్రి నీ మాట, నీ మాట, నీ మాట, నీ మాట జీవం కలిగినది, నీ మాట శక్తి కలిగినది, నీ మాట హృదయాలను కదిలించగలిగినది, నీ మాట హృదయ అంతరంగా లోతుకు వెళ్ళగలిగినది. అద్భుతం చేయండి తండ్రి. ఈ గ్రామానికి ఇదెంతో గొప్ప ఖర్చుతో కూడుకున్నది. ఈ గ్రామానికి ఇది పెద్ద సభ అయ్యా. ఈ గ్రామానికే పెద్ద సభలు. ఈ సభల ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి నీ నామమే మహిమపరచబడాలి. నిన్నే హెచ్చిస్తున్నామయ్యా, నిన్నే కనపరుస్తున్నామయ్యా. ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షులు, మీరే ప్రసంగికులు, మీరే కార్యం చేయవాడు, మీరే మాట్లాడు.